గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, ఆర్పీలు, అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలు, మీడియా అందరికీ మరోసారి నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా, సమస్యలు లేకుండా అభివృద్ధి మీదే ఎమ్మెల్యే గారు మేము కృషి చేస్తూ ఉన్నాం. అయితే నిన్న మున్సిపల్ ఆఫీస్లో జరిగిన ఒక దురదృష్టకరమైన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన ఇంత బయటకు వచ్చేసింది. నేను ఒక ఎంపీగా ఆ ఇన్సిడెంట్ ఏంటని దాని స్టేటస్ కనుక్కోవడానికి ఫోన్ చేసి, దానికి ఎంతవరకు ఎవరు తప్పు ఉందో చూడండి, దాని సమస్య లేకుండా చూడండి అని చెప్పిన మాట వాస్తవం. అంతేగాని కేసులు బుక్ చేయటం ఇవన్నీ నేను చెప్పను. అలాగే ఎమ్మెల్యే గారితో కూడా నేను వచ్చిన వెంటనే మాట్లాడాను, ఫోన్లో మాట్లాడి ఇది ఎందుకు ఇట్లా డిఫరెన్స్ వస్తుందని. మా ఇద్దరి మధ్య అయితే ఇప్పుడు డిఫరెన్స్ కానీ ఉండదు, కానీ ఈ సమస్య ఎందుకు మనకి ఎవరి ప్రమేయం లేకుండానే అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో అయిపోయింది. బట్ అట్లీస్ట్ ఇప్పటికి దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళతో కూడా మాట్లాడాం, ఇద్దరితో ఆర్పీలతో, తర్వాత మా కార్యకర్తలతో కూడా మాట్లాడాం. సో ఈ దురదృష్టకరమైన ఇన్సిడెంట్ని ఇంతటితో మర్చిపోదామని చూస్తున్నాం. అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అట్లాగే మా యువ నాయకులు లోకేష్ గారు, తర్వాత మా ఆనరబుల్ సీఎం గారు చెప్పిన గైడెన్స్ ప్రకారం అన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. విచ్చేసిన మన చిత్తూరు జిల్లా ఎంపీ గారైన దగ్గుమల్ల ప్రసాదరావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే మన చిత్తూరులో ఆర్పీలుగా పనిచేస్తున్న వారికి మరియు వాళ్ళ ప్రెసిడెంట్ అయిన పేరు మర్చిపోయిన పుష్ప గారికి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2 రోజులుగా లోకల్ మీడియాలో కానీ లేదా స్టేట్ మీడియాలో కానీ చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనే విధంగా ఏదో బయట రకరకాలుగా మీడియాలో చూడడం జరిగింది. మేమిద్దరం మా నియోజకవర్గంలోనే మా దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసింది నేను పీవీకేఎన్ కాలేజీలో. అప్పటికి ఇంకా సార్ని అనౌన్స్ చేయలే, బట్ సార్ని పంపించి మీరు అన్నీ చూసుకోండి అని చెప్పి వచ్చినప్పుడే స్టేజ్ పైన వీరే మాకు ఎంపీ, ఇటువంటి ఎంపీనే రావాలి అని చెప్పి ప్రపోజ్ చేసిన వ్యక్తిగా నేను వారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా కూడా ఇక్కడ మంచి మెజారిటీ, ఎందుకంటే వారు కూడా అనేక మీటింగ్లు, అనేక రాజకీయ సమావేశాల్లో మన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ గెలవాలి అని చెప్పి ఇష్టపడిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి మా ఎంపీ గారు. మాకు పర్సనల్గా ఎక్కడ కూడా ఏ గ్యాప్ లేదు. యాక్చువల్గా నేను బెంగళూరులో ఉంటేనే, సార్ హైదరాబాద్లో ఏదో పనిగా ఉన్నారు. ఆ సందర్భంలో ఎక్కడ సమైక్యకి సంబంధించిన ఫైనాన్స్ మ్యాటర్లో ఒక చిన్న పార్టీ, అదేమి ఎక్కడ కూడా డబ్బులు కట్టమని ఎవరిని పోయినా కూడా చిన్న చిన్న ఘర్షణలు లేదా ఈ రోజు లేదు రేపు అనే విధంగా కొన్ని సందర్భాలు వస్తాయి. అలాగే అక్కడ కూడా ఏదో మా అత్తగారు చనిపోయారు కడతామని ఏదో వాళ్ళిద్దరి మధ్యలో చిన్నపాటి ఒక ఘర్షణని పెద్ద గదిగా నాయకులు పోయేదో దాడి చేసేసిన విధంగా కొన్ని సంస్థ మీడియాల్లో చూడడం జరిగింది. తర్వాత తెలిసిన తక్షణం నేను కూడా మే 1న పెన్షన్స్ కార్యక్రమం ప్లస్ ఇటువంటి ఇష్యూ జరిగిందని తెలియగానే నేను హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇటు పార్టీ క్యాడరు, అటు ఆర్పీలతో కూడా మాట్లాడడం జరిగింది. అది మిస్కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి నేను ఆర్పీగా ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అంటూ ఆ అమ్మాయి చెప్పడం ఒక సంతోషకరం. అలాగే పార్టీ క్యాడర్ను కూడా నేను విచారిస్తే అక్కడ చిన్నపాటి ఏదో మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి లేడీస్ అన్నాక జనరల్గానే ఆవేశంతో మాట్లాడుకుంటారు కాబట్టి ఆ మాటల్ని దాడి జరిగిన విధంగా ప్రమోషన్ అయిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు పని చేసినా, ఇటు ఆర్పీలు పని చేసినా ప్రజల కోసమే, నేను పనిచేసిన ప్రజల కోసమే, ఎంపీ గారు పనిచేసిన ప్రజల కోసమే, కార్యకర్తలు పనిచేసిన ప్రజల కోసమే. కానీ ఇటువంటి పనులు జరిగేటప్పుడు ఎక్కడో చిన్నపాటివి జరుగుతాయి, అది ఇంత ఎక్స్పోజ్ కాకూడదు. బట్ అది టైం బ్యాడ్ అనుకోవచ్చు, లేదా మేమిద్దరం లేని సమయం కాబట్టి ఇంకెవరైనా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇతరులు ప్రోత్సాహంతో కొన్ని మిస్కమ్యూనికేట్ అయ్యి మధ్యమాల్లో అనేక రకాల వార్తలు రావడం జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు అనేక సందర్భాల్లో, మీరు నాయకులు అధికారులతో కలిసి ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే అధికారుల పైన కంప్లైంట్లు కానీ లేదా వాళ్ళని మార్చు వీళ్ళు మార్చు అని చెప్పి
మీరు నాకు చెప్పకూడదు అని చెప్పి చెప్తారు. కాబట్టి మేము కూడా మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలను చూసాచాయిగా వారు ఏం చెప్తే అది అందరితో కలిసి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఎక్కడ కూడా ఒక ఆర్పీలు కానీ లేదా ఇంకొకరు వ్యక్తిగతంగా కానీ ఈ చిత్తూరు పట్టణంలో ముందు దాదాపు గడిచిన 20-30 సంవత్సరాలు చిత్తూరు అంటే భయపడేవాళ్ళు, చిత్తూరు పట్ల ఒక ఇది ఉండేది. కానీ నేను గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగకూడదని అందరినీ కలుపుకొని, ఎక్సెప్ట్ ఒక అపోజిషన్ పార్టీ తప్పితే కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీలో నాయకులు కానీ ఇదివరకు రాజకీయాల్లో ఉండి ఇప్పుడు రాజకీయాల్లో లేని వారిని కూడా కలిపి అందరితో ఎవరికైనా చిన్నపాటి విభేదాలు ఉన్న వారిని కూడా కలిపిన 2024 ఎన్నికలు చేశానంటే నా మనస్తత్వం ఓన్లీ అభివృద్ధి పైన ఉండింది. కాబట్టి నేను ఎక్కడ కూడా రాజకీయాలు చేయడానికి ఇష్టపడలేదు. ఇకపై కూడా మన ఊరిని మనం అభివృద్ధి చేయాలంటే అటు అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు, మేము రాజకీయ నాయకులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంతలా కష్టపడేది ప్రజల్లో బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక క్రమంలో ఎక్కడైనా చిన్నపాటి దొల్లుతుంటాయి, వాటిని అన్నిట్లో మన ఇంట్లో కూడా ఉంటుంది. ఈరోజు నాకు నచ్చిన కూర ఉండకపోతే నా భార్యను తిట్టిన సందర్భాలు ఉంటాయి. అంత మాత్రాన భార్య భర్తలు విడిపోతారా లేదా గొడవ పడతామా? కాబట్టి ఈ చిన్న వాటిని మీడియా